హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో ఏంటంటే కల్కి మూవీ 2898 AD ఈ మూవీకి సంబంధించినటువంటి ఏంటంటే కలెక్షన్స్ పైన అయితే రేపటి నుంచి చాలా దారుణంగా ప్రభావం అయితే ఉంటుంది అనమాట. అసలు కలెక్షన్స్ అన్ని కూడా చాలా డౌన్ ఫాల్ కింద అయితే మొత్తం కూడా కలెక్షన్స్ పడిపోతాయి రేపటి నుంచి. ఎందుకు ఏంటనేది వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే కలెక్షన్స్ అనేవి ఇప్పటివరకు కూడా చాలా హైప్ అయితే క్రియేట్ చేసింది అనమాట. ఎందుకంటే చాలా చోట్ల అసలు రికార్డులు అయితే బ్రేక్ చేసింది అనమాట. మనకి తమిళ్లో కావచ్చు, హిందీలో కావచ్చు రికార్డు బ్రేక్ చేసి మన ప్రభాస్ అన్న అయితే ఎదరికెళ్ళి కలెక్షన్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మనకి నిన్నటి వరకు కూడా దాదాపు 550+ కోట్లను అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క 100 కోట్లను కలెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 5 రోజులకి 550 కోట్లు పైన కలెక్ట్ చేస్తుంది అనమాట. మనకి ఏంటంటే చాలా మంది హిందీ యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా చాలా మంది దీని మీద నెగిటివ్ గా స్ప్రెడ్ చేసి తక్కువ కలెక్ట్ చేసిన తక్కువ తమ్నెయిల్స్ పెట్టి ఆ విధంగా ఈ విధంగా చేస్తారనమాట. వాళ్ళు ఎంత తక్కువగా నీచంగా చేసినా కానీ మన తెలుగు వాళ్ళైతే తోపని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే మనకు అఫీషియల్ గా వచ్చినటువంటి రిపోర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు ఫేక్ తమ్నెయిల్స్ పెట్టి ఫేక్ వీడియోస్ చేసి ఎలా ఫేక్ ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారనమాట. కానీ మన ప్రభాస్ వచ్చరికి దాదాపు 5 రోజులకి 550 కోట్ల పైన అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఈ మూవీ రేపటి నుంచి అయితే దాదాపు చాలా దారుణంగా కలెక్షన్స్ పడిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అన్నట్టు అయితే ఉంటుంది అనమాట రేపటి నుంచి. ఎందుకంటే కానీ ఇప్పటి వరకు కూడా జరిగినట్టు కనుక రేపటి నుంచి కూడా జరిగితే మాత్రం దాదాపు ఖచ్చితంగా 2000 కోట్లు అనేది ఖచ్చితంగా అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. కానీ మనకి రేపటి నుంచి ఎందుకు తగ్గుతుంది అంటే మాత్రం మన మిడిల్ క్లాస్ వాళ్ళలో మెయిన్ గా ఉండేది ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలంటే ఒక 4-5 షాపులు తిరిగి కంపేర్ చేసి ఎక్కడ తక్కువ రేటుకి వస్తే అక్కడే మనం అయితే పర్చేస్ చేస్తామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనకి బయట షాప్ కీపర్స్ ఎవరు కూడా మనకి తక్కువ ప్రైస్ కి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కాకపోతే మనకి ఆన్లైన్ లో అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో, మింత్రా ఇటువంటి వెబ్సైట్స్ లో ఏంటంటే మనకి మిడ్ నైట్ ఆఫర్స్ అనేవి అయితే రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ మిడ్ నైట్ ఆఫర్స్ లో మనకి దాదాపు 100 రూపాయలకి వచ్చే వస్తువు దాదాపు ఇక్కడ 50-60 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. ఇవి మీలో చాలా మంది చూడాలి, చాలా మంది కొనాలి అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే నైట్ అంతా కూడా మేలుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దానికి అయితే చెక్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే మనకి టెలిగ్రామ్ లో డీల్స్ గురు అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉందన్నమాట. ఆ పేజ్ లో జాయిన్ అయిపోయి దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల ప్రీమియం డీల్స్ అనమాట. అంటే తక్కువ ప్రైస్ కి ఏవైతే వస్తాయో వాటినే వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ నుంచి ఈజీగా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. రేపటి నుంచి అంటే దాదాపు ఇవాళ నుంచి అనమాట, వాళ్ళ సోమవారం నుంచి వాళ్ళ రిపోర్ట్ ప్రకారం మనకు ఖచ్చితంగా తెలిసిపోద్ది. ఎందుకంటే మనకి రేపటి నుంచి మనకి మళ్ళీ ఆదివారం వరకు కూడా ఎలాంటి హాలిడేస్ కానీ పబ్లిక్ ప్రైవేట్ హాలిడేస్ ఎలాంటి హాలిడేస్ లేవన్నమాట. కాబట్టి కలెక్షన్స్ పైన చాలా దారుణంగా ప్రభావం పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ సెలవులు కానీ ఏమన్నా ఉంటే మాత్రం ఎక్కువ మంది వస్తారు. కానీ ఈ వారంలో ఎలాంటి సెలవులు అయితే మనకి లేవన్నమాట. కాకపోతే వచ్చి శుక్రవారం మళ్ళీ మనకి కమల్ హాసన్ గారిది భారతీయుడు 2 మూవీ అయితే ఉందన్నమాట. అది దానికి కూడా మంచి భారీ కలెక్షన్స్ వస్తాయి. మనకి ఏంటంటే ఒక్క 10 రోజుల పాటు ఏ మూవీ లేకుండా ఉంటే మన ప్రభాస్ గారు దాదాపు 200 కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తారు అనమాట ఈ మూవీ. కానీ ఇప్పుడు కలెక్ట్ చేస్తుందా లేదనేది డౌట్. ఎందుకంటే మనకి వచ్చే శుక్రవారం మనకి ఏంటంటే భారతీయుడు 2 మూవీ అయితే రిలీజ్ అయితే ఉందన్నమాట. దానికి కూడా కలెక్షన్స్ బాగా వస్తాయి. ఆ మూవీ కూడా ఖచ్చితంగా అందరూ కూడా వాచ్ చేస్తారనమాట. కాబట్టి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా భారతీయుడు 2 మూవీగా వెళ్ళిపోతారు అనమాట. చాలా డైరెక్టర్స్ కూడా మళ్ళీ భారతీయుడు 2 తీసుకోవడం కానీ ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఏంటంటే రేపటి నుంచి కొద్దిగా డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది మనకి కలెక్షన్స్ అన్ని కూడాను. దాదాపు నేనైతే ఒక 150 crores వరకు కలెక్ట్ చేస్తుంది మూవీ అని చెప్పేసి, అదే 1500 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఎంత అనుకుంటున్నారంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ కలెక్షన్స్ అనేది చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం పెట్టుకో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல